ఎంటైర్ వైసీపీ లీడర్లు ఒక ఎత్తు, ఆ లీడర్ తీరు మరో ఎత్తు. అధికారంలో ఉన్నప్పుడు లైమ్ లైట్లో ఉంటూ వచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో కూడా పొలిటికల్ హాట్ టాపిక్గా ఉంటున్నారు. అందుకు కారణం ఆయన మాట్లాడుతున్న తీరే. విపక్షంలో విపక్ష వాయిస్ వినిపిస్తూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఆ నేత మాట తీరులో మర్మమేంటి? అసంతృప్తి రాగమా? ముక్కుసోటిగా మాట్లాడడమే నైజమా? కేతిరెడ్డి మెలోడీ వాయిస్ వెనుక రీజన్ ఏంటి? ఎందుకు విపక్షంలో విపక్షం వాయిస్ వినిపిస్తున్నట్లు? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారా? అసంతృప్తిలో ఉన్నారా? తెలుగు రాష్ట్రాల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్టైలే వేరు. తనకంటూ కొంత ఫాలోయింగ్ ఉన్న నేత అతను. ధర్మవరం నియోజకవర్గంలో ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదిగిన ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిత్యం లైమ్ లైట్ లో ఉంటూ వచ్చారు. పార్టీకి పవర్ పోయింది. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆ తరువాత కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ హాట్ టాపిక్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు సందర్భాల్లో కేతిరెడ్డి చేస్తున్న కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారా, లేక అసంతృప్తి గళం వినిపిస్తున్నారా? విపక్షంలో అపోజిషన్ వాయిస్ ఏంటి అన్న చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పొలిటీషియన్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అభిప్రాయాలను నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పడం ఆయన స్టైల్. అధికారంలో ఉండగా గుడ్ మార్నింగ్ ధర్మవరంతో హైలైట్ గా నిలిచిన ఆయన ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. తాను ఎంత కష్టపడినా ప్రభుత్వ విధానాల వల్లే పరాజయం ఎదురైందంటూ తరచూ తన అభిప్రాయాలను చెబుతూ వస్తున్నారు కేతిరెడ్డి. ఇటీవల కాలంలో సొంత పార్టీ విధానాలను విమర్శిస్తూ ఆయన ప్రకటనలివ్వడం చర్చనీయాంశమవుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా తరువాత పార్టీపై కేతిరెడ్డి సెటైర్లు వేయడం అనుమానాలకు తావిస్తోంది. కేసుల నుంచి తప్పించుకోవడానికి సాయిరెడ్డేమీ అతీతుడు కాదంటూ కామెంట్ చేశారు కేతిరెడ్డి. ఇలా సమయం వచ్చినప్పుడల్లా సొంత పార్టీపై సుతిమెత్తగా సున్నితంగా విమర్శలు చేస్తున్న కేతిరెడ్డి తీరు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఇసుక మద్యం విధానాలే ఓటమికి కారణమని చెప్పిన కేతిరెడ్డి ఇప్పటికీ తమ పార్టీ మారలేదని అప్పట్లో సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడి, చంద్రబాబు అరెస్ట్, చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మాటల దాడిని గుర్తు చేసిన కేతిరెడ్డి వైసీపీ ఓటమికి ఇవే కారణాలుగా చెబుతూ వస్తున్నారు. షర్మిల కూడా జగన్ ఓటమికి ప్రధాన కారణమని కూడా చెప్పారు. మీ ఫ్యామిలీలో ఆస్తి గొడవలుంటే కోర్టుకెళ్లి పరిష్కరించుకోవాలి గాని వైఎస్ఆర్ ఫ్యామిలీని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ వైఎస్ బ్రాండ్ను ఎత్తిచూపారు కేతిరెడ్డి. ఎన్నికలు ముగిసి 7 నెలలవుతున్నా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కేతిరెడ్డి పదే పదే ఎత్తిచూపడం హాట్ టాపిక్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ తీరుపై ప్రశంసలు కురిపించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు కేతిరెడ్డి. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కష్టపడనట్లుగా తెల్లారి లేస్తే పబ్లిక్ లో ఉంటూ వచ్చారు కేతిరెడ్డి. ధర్మవరంలో గడప గడపకు తిరిగి ప్రజలకు దగ్గరయ్యారు. కానీ నియోజకవర్గానికి ఏమాత్రం పరిచయం లేని సత్యకుమార్ చేతిలో ఓడిపోవడంతో ఒక్కసారిగా కేతిరెడ్డి డీలా పడిపోయారట. అయితే వైసీపీ విధానాల వల్ల తనలా కష్టపడిన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోవాల్సి వచ్చిందన్నది కేతిరెడ్డి ఆవేదనట. దాంతో ఓటమి తరువాత ఆయన వైరాగ్యంతో కనిపించారు. ఎప్పుడూ స్టైలిష్ డ్రెస్సులతో, హెయిర్ స్టైల్తో ఉండే కేతిరెడ్డి కొన్నాళ్లు గడ్డం పెంచుకుని లుక్కే మార్చేశారు. ప్రజలు తనని ఓడించారన్న బాధనో లేక వైసీపీ విధానాలు నచ్చడం లేదో తెలియదు గాని కేతిరెడ్డి కాస్త అసంతృప్తి గళమే వినిపిస్తున్నారు. ఆయన వాస్తవాలే చెబుతున్నా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నా సొంత పార్టీని ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేయడమే చర్చనీయాంశమవుతోంది. అసలు కేతిరెడ్డి మనసులో ఏముంది? ఆయన ఎందుకిలా వాయిస్ వినిపిస్తున్నట్లు అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలకు నచ్చుతుందని తమ నేత స్వభావం కూడా అదేనని అంటున్నారు కేతిరెడ్డి అనుచరులు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమే బెటర్ అనే అభిప్రాయంలో కేతిరెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు. కేతిరెడ్డి మాట తీరులో మర్మమేంటో, సొంత పార్టీ తప్పులను ఎత్తిచూపడం వెనుక రీజన్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.